నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. జిల్లా వంజర సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొని కార్యవర్గాన్ని సన్మానించిన జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్పల్లిలో వరి కొనుగోలు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్కు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఫోన్ ద్వారా ఆదేశాలు. బక్రీద్ పండుగ సందర్భంగా మైనార్టీ నాయకులతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శాంతి సమావేశం. బుధవారం సందర్భంగా అయ్యప్ప ఆలయంలో మాస పూజలు, అన్నదాన కార్యక్రమాలు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను కల్పించాలి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లహరి వెల్లడి. వంజర సంఘ సభ్యులంతా ఇంకా ఆర్థికంగా ఎదగాలని, వారి అభ్యున్నతికి తామెప్పుడు సహాయ సహకారాలు అందిస్తామని ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. మాక్లూర్ మండలంలోని అడవి మామిడిపల్లి గ్రామంలో జిల్లా వంజర సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం వంజర్ల ఆరాధ్య దైవమైన శివపార్వతుల చిత్రపటాలకు ప్రత్యేక పూజలు చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిని రాకేష్ రెడ్డి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం పల్లె గంగారెడ్డి మరియు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ వంజర్లు ఆర్థికంగా ఇంకా ఎదగాలని, రాజకీయాల్లో సైతం ఇంకా ముందుకు రావాలని అన్నారు. వారు అభ్యున్నతికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తామని, అలాగే హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కాపాడేందుకు అహర్నిశలు పనిచేయాలని అన్నారు. సనాతన ధర్మం ఎంతో గొప్పదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వంజర సంఘం జిల్లా మరియు మండలాల సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఇతర క్రైస్తవులకి, ఇస్లాంలోకి ఎట్లా మారుస్తున్నారో మరి ఇంకా మన కులం ఉండదు. మతం పోయినా కులం ఎంత బలం ఉంచుకుంటారో, కులం దేనికైనా పుట్టిందో తల్లిని కూడా అంత బలం ఉంచుకోవాల్సిన అవసరం లేదు. దేశంలో తల్లి లేనప్పుడు బిడ్డ ఎట్లా బతుకుతారు? ఏమి లేదని ఎంకరేజ్ చేసుకుంటా, వాళ్ళని ప్రోత్సహించుకుంటా పోతే రాను రాని దేశంలో ధర్మం ఉండదు. కాబట్టి మీరు దయచేసి వెంకటి సమాజం, నిజామాబాద్ జిల్లాలో బలమైన సమాజం, ట్రేడింగ్లో కావచ్చు, కొద్దిగా వ్యాపారంలో కూడా ఎక్కువ ఉంటారు. మీరు తెలివైన వాళ్ళు ఇవన్నీ ఉండాలంటే ఈ దేశంలో ఏ కూడా తెలుసుకుంటారు. దేశంలో ఎవరు ఉన్నారా, ఎందుకు ఉంటున్నారా, ఎవరు ఉంటున్నారా చూస్తున్నాం. మేము కూడా తెలియదు. ఇప్పుడు శంకర్ మాకన్నా సీనియర్ ఈ పార్టీ, వాళ్ళ తర్వాత ఎమ్మెల్యే ఇబ్బంది అనిపిస్తున్నాం. ఎందుకు వచ్చాము ఈ పార్టీలోకి? ఎప్పుడు బాధ చేయాలి. ఒకడు దౌత్యాలను బాధ పెట్టాడు, ఒకడు మందిరం కూరగొట్టిన బాధ పెట్టాడు, ఒకడు కులమని బాధ పెట్టాడు. మిగతా మతాలు ఏం లేవు. ఒకడు అధికంగా అంటున్నాడు, ఒకడు చాలా బాధ అంటాడు. మొత్తం సమస్యలను సాల్వ్ అయిపోయింది. కాబట్టి హిందువులకు దయచేసి మీ జాతికి ప్రత్యేకంగా చెప్తున్నాను, చైతన్యవంతమైన జాతి. కమ్మర్పల్లి మండలంలోని కోనసముందర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా కల్లాల వద్దకు వెళ్లి రైతులతో మాట్లాడి ధాన్యం సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుండే ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి పలు సూచనలు చేశారు. కోనసముందర్ కేంద్రంలో ధాన్యం నిల్వలు పెరిగిపోతున్నాయని, ప్రస్తుతం వస్తున్న 2 లారీలు సరిపోవని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో ధాన్యం తడవకుండా ఉండాలంటే లారీల సంఖ్యను పెంచి కలెక్టర్ మాట ఇచ్చిన విధంగా ఈ రోజు నుంచి 9 రోజుల్లోగా సేకరణ పూర్తి చేయాలని అన్నారు. నిజామాబాద్లోని భువనేశ్వర్ రైస్ మిల్లు వారు క్వింటాలకు 43 కిలోల చొప్పున అడుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఇది నిబంధనలకు విరుద్ధమని, 41.5 కిలోల చొప్పున మాత్రమే ధాన్యం తీసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. బషీరాబాద్ కేంద్రంలో ఇప్పటివరకు కేవలం 20% ధాన్యం మాత్రమే లిఫ్ట్ అయిందని, మిగిలిన 80% ధాన్యం ఇంకా కల్లాల్లోనే ఉందని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ కూడా లారీల రాకను పెంచాలని జేసీకి సూచించారు. నేను ఇప్పుడు కోనసముందర్ కల్లాల దగ్గర ఉన్న కమ్మర్పల్లి మండలం కోనసముందర్ ఒకటొకటి వచ్చేది ఈ ఊరికి రోజు ఒకటి. ఇప్పుడు 2 వస్తున్నాయి. మనం ప్రొటెస్ట్ ధర్నా కాన్ నుంచి 2 వస్తున్నాయి. 1 పోయి 2 అయినాయి. ఇంకా పెంచాలి. ఎందుకంటే అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న కుప్పలను చూస్తే ఏమంటున్నారంటే, ఇట్లా ఇప్పుడు రోజు 2 వచ్చినా ఇంకా 15 రోజులు పడుతుంది అంటారు. మరి ఇంకా 15 రోజులు అంటే మరి మాన్సూన్ వస్తుంది, ఇబ్బంది అవుతుందేమో. ఇప్పుడు పెంచండి, ఇంకా కొద్దిగా పెంచండి. అదే ఇటు పెంచండి. అయితే ఈ కోనసముద్రంలో భువనేశ్వర్ రైస్ మిల్ అట,
నిజామాబాద్. భువనేశ్వర్ రైస్ మిల్ 43 తీసుకుంటున్నారట. మరి మన మాట నిన్న అగ్రిమెంట్ 41.5 ఉండే. మొన్న మోర్తాడులో మనం 41.5 దించిపిస్తామన్నారు 41.5కి. లేదు రొటీన్ గా 43 అంటున్నారట. బాగలేన వీటికి వాడు 1/2 కిలో ఎక్కువ తీసుకుంటే నష్టం లేదు, కానీ బాగున్న వీటికి మాత్రం 41.5కే ఫైనల్ చెప్పి, బాగలేన వీటికి ఆ పరిస్థితిని బట్టి ఒక 1/2 కిలోనో అట్లా ఎక్కువ చేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గల రైతు వేదిక భవనంలో విద్యా వారోత్సవాల సందర్భంగా సర్పంచ్లకు, కౌన్సిలర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ లహరి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యా వారోత్సవాల కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు గైర్హాజరు కావడంతో కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. చైర్పర్సన్ లహరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలో విద్యార్థులకు సైతం నాణ్యమైన విద్యను అందిస్తూ కులమతాలకు అతీతంగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యార్థులకు మంచి విద్యతో పాటు సకల సౌకర్యాలను కల్పిస్తుందని అన్నారు. ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ వెంకట్రెడ్డి, ఎంఈఓ రాజగంగారం, డీసీఓ శ్రీనివాసరావు, ఏడీఏ విజయలక్ష్మి, ప్రత్యేక అధికారులు, కౌన్సిలర్లు, సర్పంచ్లు తదితరులు ఉన్నారు. అందరూ కూడా ప్రతి ఇంటింటికి తిరిగి ఈ ప్రణాళిక విద్య ఎట్లున్నది అని చెప్తే వీరికి మంచి సమస్య వచ్చినట్టు ఉంటుంది. కాబట్టి ఈ మీటింగ్ పెట్టడానికి మా సీఎం 99 రోజుల ప్రగతి పాలన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారికి, మా ఆర్మూర్ అందరికీ, సర్పంచ్లకు, మా అధికారులందరికీ నమస్కారం చెప్తూ ముగించుకుంటాం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం మే 11 నుండి మే 17, 2026 వరకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వారోత్సవాలు నిర్వహిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేసింది. ముఖ్యంగా కుల వివక్షను రూపుమాపేందుకు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలుపుతున్నాను. బడి బాట ద్వారా గ్రామాల్లో ఉపాధ్యాయులు ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న వసతులను వివరిస్తూ విద్యార్థులను చేర్పించేలా తల్లిదండ్రులను ప్రోత్సహించాలని కోరుతున్నాను. 10వ తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారి కోసం ప్రత్యేకంగా వేసవి శిక్షణ తరగతులను ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నారు. విద్య నేర్చుకోవడం ద్వారా వ్యక్తిగత ఆలోచన విధానం, సమాజంలో గుర్తింపు మరియు ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతాయి. ఇది జ్ఞానాన్ని, నైపుణ్యాలను పెంపొందించి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి ఎంతో సహాయపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తీవ్రంగా కృషి చేస్తుంది. ప్రభుత్వ పాఠశాలల ఉత్తమ ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అభివృద్ధి చెందుతున్నాయి. విద్య ద్వారానే మనం అన్ని విధాలుగా అభివృద్ధి చెందగలుగుతాము. మేము కూడా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మా వంతుగా సహకారం అందిస్తాము. ప్రభుత్వం చేపట్టిన విద్యా వారోత్సవాలు ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాను. వేల్పూర్ మండలం పచ్చల్లడుగుడ గ్రామంలో తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి చేతుల మీదుగా వివిధ అనారోగ్య కారణాలతో హాస్పిటల్లో చికిత్స పొందగా వారికైన ఖర్చుల కొరకు CMRF నిధుల కింద మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ కారణాలతో హాస్పిటల్లో అనారోగ్య కారణాల వల్ల చికిత్స చేయించుకున్న వారికి CMRF కింద మంజూరైన 8 మంది లబ్ధిదారులకు 2,20,000 రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. చెక్కులు తీసుకున్న వారు సీఎం రేవంత్ రెడ్డికి, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డికి, కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో సహకరించిన స్థానిక కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రఘుపతి, గ్రామ శాఖ అధ్యక్షుడు గుడాల మోహన్, కిషన్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ అక్కూరి గంగాధర్, PSCS మాజీ డైరెక్టర్ గట్టవతల నర్సయ్య, ఎన్గంటి నెహ్రూ, హలిముద్దీన్, సదానంద్, గడ్డల నర్సయ్య, బైరి శ్రీనివాస్, లబ్ధిదారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్ మరియు ఆర్మూర్ మండలాల్లో జరిగిన బీజేపీ నాయకుల వివాహ వేడుకలకు, నూతన వస్త్రాలంకరణ శుభకార్యాలకు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాజరయ్యారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. ఆర్మూర్ మండలం మరియు నందిపేట్ మండలాల్లో జరిగిన నూతన వస్త్రాలంకరణ వివాహ మహోత్సవంలో పాల్గొని నవ దంపతులను ఆశీర్వదించారు. అనంతరం స్థానిక బీజేపీ నాయకులను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం వారు ఏర్పాటు చేసిన విందులో బీజేపీ నాయకులు వారి కుటుంబీకులతో కలిసి ఎమ్మెల్యే పాల్గొని వారికి శుభాకాంక్షలు చెప్పారు. రాకేష్ రెడ్డి వెంట నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని గోవధ గోమాంసంకి దూరంగా ఉండి సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని సి కన్వెన్షన్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిపి ఆదేశాల మేరకు బక్రీద్ పండుగపై మైనార్టీ నాయకులు యువకులతో శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని, గోవధ జరగకుండా చూసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు మరియు మైనార్టీ నాయకులు, యువకులు తదితరులు ఉన్నారు. అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి 2వ బుధవారం అయ్యప్ప ఆలయంలో మాస పూజలు నిర్వహించడం జరుగుతుందని అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు పుట్టి మురళి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయంలో గల అయ్యప్ప ఆలయంలో మాస పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ ప్రతి 2వ బుధవారం మాస పూజలు నిర్వహించడం జరుగుతుందని, ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. శబరిమలై తరహాలో అయ్యప్ప ఆలయంలో నిత్య పూజలు స్వామివారికి అందిస్తున్నామని, సహకరించిన దాతలకు, అయ్యప్ప సేవా సమితి సభ్యులకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి సభ్యులు, పురోహితులు, భక్తులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు బుధవారం కాబట్టి ప్రతి నెల 2వ బుధవారం నాడు ఎలా అయితే అన్నదాన కార్యక్రమము, పూజా కార్యక్రమం నిర్వహిస్తారో అదేవిధంగా ఈరోజు కూడా బ్రహ్మాండంగా అయ్యప్ప స్వామికి పూజా కార్యక్రమం నిర్వర్తించి అయ్యప్ప స్వాములందరికీ కూడా అన్న ప్రసాదాన్ని ఇవ్వడం జరిగింది. ఇది కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా అయ్యప్ప స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తూ స్వామి శరణప్ప, స్వామి శరణప్ప యథావిధిగా ప్రతి నెల 2వ బుధవారం నాడు ఉంటుంది కాబట్టి భక్తులు గమనించి అధిక సంఖ్యలో పాల్గొని అయ్యప్ప స్వామి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలో గల ఖానాపూర్లోని రైస్ మిల్లులను కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. లక్ష్మీ బాలాజీ రైస్ మిల్లును, శ్రీ సిద్ధిరామేశ్వర ప్రైవేట్ లిమిటెడ్ మిల్లులను సందర్శించారు. మిల్లులకు కొనుగోలు కేంద్రాల నుండి ఎన్ని లారీల ధాన్యం పంపించారు, వాటిని దిగుమతి చేసుకున్నారా, ఎంత పరిణామంలో మిల్లింగ్ జరిపారు, మిల్లింగ్ చేసిన బియ్యాన్ని ఎలా భద్రపరుస్తున్నారు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. మిల్లుల వద్ద ఏమైనా తరుగు తీస్తున్నారా అని కలెక్టర్ ఆరా తీశారు. ఎక్కువగా ఏ రకం ధాన్యం వస్తుందని వివరాలు సేకరించారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ధాన్యాన్ని వెంట దిగుమతి చేసుకోవాలని మిల్లర్లకు సూచించారు. ధాన్యం నిల్వలను సకాలంలో దించుకోకపోతే వర్షాల వల్ల తడిచిపోయే ప్రమాదం ఉంటుందని అన్నారు. అవసరమైతే ఎక్కువ సంఖ్యలో హమాలీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సామర్థ్యం మేరకు పూర్తి స్థాయిలో మిల్లింగ్ చేయాలని హితవు పలికారు. ధాన్యం నిల్వలు, మిల్లింగ్ చేసిన బియ్యాన్ని జాగ్రత్తగా భద్రపరచాలని సూచించారు. ధాన్యం నిల్వ చేసేందుకు సమీపంలోని రైతు వేదికలను వినియోగించుకోవాలని తెలిపారు. మిల్లుల వద్ద ధాన్యం నిల్వలను దిగుమతి చేసుకునే విషయంలో జాప్యానికి తావు లేకుండా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట డిఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లైస్ డిఎం ప్రవీణ్, రైస్ మిల్లుల నిర్వాహకులు వి మోహన్ రెడ్డి, శ్రావణ్ కుమార్ తదితరులు ఉన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకు నేడు గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన ఇంటర్ డిస్ట్రిక్ట్ బార్డర్ చెక్పోస్ట్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందితో మాట్లాడి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. రాష్ట్ర సరిహద్దుల ద్వారా అక్రమంగా పశువులను తరలించే వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, అనుమానాస్పద వాహనాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని అధికారులకు సూచించారు. వాహనాల తనిఖీల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విధుల్లో అప్రమత్తంగా ఉండాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. రాత్రి వేళల్లో రిఫ్లెక్టివ్ జాకెట్లు ధరించడం, బ్యారికేడ్లు మరియు హెచ్చరిక లైట్లు వినియోగించడం, వాహనాలను సురక్షిత ప్రాంతాల్లో నిలిపి తనిఖీలు నిర్వహించడం వంటి భద్రతా చర్యలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. చట్ట విరుద్ధంగా పశువుల రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో డిచ్పల్లి సిఐ వినోద్, ఇందల్వాయి ఎస్ఐజి సందీప్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు పచ్చల్నడుకుడ, మోతి మరియు వివిధ గ్రామాలలో ఎన్యూమరేటర్స్ జనగణన కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ఇండ్లను గుర్తించి ఇంటికి నెంబర్లను కేటాయించడం జరుగుతుందని ఎన్యూమరేటర్ సూపర్వైజర్స్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 11 వరకు సెల్ఫ్ సెన్సెస్ను ఆన్లైన్లో నమోదు చేసుకున్నటకు ప్రభుత్వం అవకాశం ఇవ్వటం జరిగిందని, 12వ తేదీ నుండి 3 రోజుల పాటు గ్రామాల్లోని ఇండ్లను గుర్తించి వాటికి నెంబర్లను కేటాయించడం జరుగుతుందని తెలిపారు. సర్వే మ్యాప్ను తయారు చేసుకోవటం మొదటి 3 రోజుల కార్యక్రమాలు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిఆర్టీయూ అధ్యక్షుడు దేవానందం,
మోతే గ్రామంలో PRTU ప్రధాన కార్యదర్శి నరసింహారావు, పచ్చలనడుకుడ గ్రామంలో ఉపాధ్యాయులు మదర్, గోపాల్, ఫిజికల్ డైరెక్టర్ గంగాధర్, గంగమోహన్, లింబగిరి స్వామి తన సర్వే డ్యూటీని ప్రారంభించి ఇంటింటికి నెంబర్స్ వేస్తూ మ్యాప్ను సిద్ధం చేసుకుంటున్నారు. మోతేలో సూపర్వైజర్ మహేందర్, ఎన్యుమరేటర్లు వెంకట నరసయ్య, రత్నం, సురేష్ కుమార్, లక్ష్మీనారాయణ, హనీష్ మొదలైన వారు పాల్గొన్నారు. ఎర్గెట్ల మండలం తడ్పాకల్ గ్రామంలోని ప్రసిద్ధ తీర్థక్షేత్రం శ్రీ రామాలయం వద్ద ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తిరునగరి కృష్ణస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకాదశి సందర్భంగా శ్రీ సీతారాములకు ఉదయం నుండి ప్రత్యేక పూజలు, అర్చనలు, హారతి జరిగాయని అన్నారు. స్వామివారు భక్తులకు తులసిమాల ధరించి ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారని వివరించారు. ఇక్కడి స్వామివారు ఎంతో మహిమాన్వితమైన వారని చెప్పుకొచ్చారు. చుట్టుపక్కల భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తెలియజేశారు. జగన్పల్లి మండల కేంద్రంలోని PM-శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించబడుతున్న విద్యార్థుల వేసవి శిబిరంలో సూపర్ బ్రెయిన్ యోగా అనే అంశంపై గుంజిల్లా అంతర్జాతీయ ప్రచారకులు అందే జీవన్ రావు కార్యశాల నిర్వహించారు. ఈ కార్యశాలలో గుంజిల్లా మాస్టారు అందే జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ దీనిని మెదడుకు చురుకుదనం చేసే వ్యాయామంగా అంతర్జాతీయంగా సాధన చేస్తున్నారని తెలిపారు. మన దేశంలో పాఠశాలలో గుంజిళ్లను ఉతక్ బైఠక్ మరియు ముర్గా పనిష్మెంట్ అనే పేరుతో తీయించేవారని అన్నారు. భారత ఉపఖండానికి మాత్రమే పరిమితమైన గుంజిళ్లు సూపర్ బ్రెయిన్ యోగా అనే పేరుతో విశ్వవ్యాప్తమైందని అన్నారు. సూపర్ బ్రెయిన్ యోగా అనేది గుంజిళ్ల మెరుగైన విధానమని, క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుందని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయని, ఆ పరిశోధన వివరాలను PowerPoint ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు వివరించారు. సూపర్ బ్రెయిన్ యోగా చేయటం వల్ల జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, మెరుగైన శ్రద్ధ, సమస్య పరిష్కారం, అభ్యాసనం, గుర్తుంచుకోవటం, సృజనాత్మకత, మానసిక పెరుగుదల, మానసిక సమతుల్యత మొదలైనవి పెంపొంది సమస్యలు మరియు ఆందోళనల నుండి ఉపశమనం కలుగుతుందని తెలిపారు. అయితే ఈ ప్రదర్శనలను సమాజంలో తీసుకెళ్లడంలో K6 ఛానల్ చాలా నాకు సహాయంగా ఉంటుంది. నా ప్రతి ప్రదర్శన దేశ విదేశాలలో ఇచ్చినటువంటి ప్రదర్శనను ప్రసారం చేస్తూ ప్రజలకి మంచి అవగాహన కల్పించడంలో ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా K6 ఛానల్ వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఈరోజు చక్రాన్పల్లి మండల PM-శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించబడినటువంటి సమ్మర్ క్యాంప్ విద్యార్థులకు సూపర్ బ్రెయిన్ యోగా అంశం పైన అవగాహన కల్పించడానికి వర్క్షాప్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నాను. విద్యార్థులకి ఇది చాలా ఉపయోగం ఉంటుంది కాబట్టి విద్యార్థులు ప్రతినిత్యము 14 రౌండ్లు సూపర్ బ్రెయిన్ యోగా చేయడం ద్వారా వారి యొక్క జ్ఞాపక శక్తిని మరియు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చనేటువంటి అంశాన్ని విద్యార్థులకు వివరిస్తున్నారు. తెలంగాణలో మైనర్ బాలిక అత్యాచార ఘటనకు సంబంధించి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై ఫోక్సో కేసు నమోదైనప్పటికీ 5 రోజులుగా అరెస్టు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జక్రన్పల్లి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద యువజన సంఘాల నాయకులు, యూత్ సభ్యులు కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్, ఆయన కుమారుడు అలాగే ఈ ఘటనపై స్పందించడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ మైనర్ బాలికకు న్యాయం చేయాలని, కేసులో నిందితులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీస్ వ్యవస్థ తక్షణమే స్పందించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరారు. నందిపేట్ గ్రామంలో 108 రోజుల పిరమిడ్ ధ్యాన మందిరాల ధ్యాన జ్ఞాన కార్యక్రమం అత్యంత ఘనంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా 101వ రోజు 101వ పిరమిడ్గా అభయాంజనేయ పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రత్యేక ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించారు. PSSM నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ సాయికృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆయన తల్లిదండ్రులు గోవింద్ రెడ్డి, గంగాదేవి దంపతుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కింగ్ ఛాంబర్తో అద్భుతంగా నిర్మించిన ఈ పిరమిడ్ ధ్యాన మందిరంలో 3 గంటల పాటు అఖండ ధ్యానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా విచ్చేసిన కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు కేదారానంద స్వామి మాట్లాడుతూ 108 రోజుల పాటు 108 పిరమిడ్లలో దాన కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. ప్రతిరోజు ఒక పిరమిడ్లో ధ్యాన జ్ఞాన సందేశాల ద్వారా కొత్త వారిని ధ్యానంలోకి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. పత్రిజీ జన్మించిన నిజామాబాద్ జిల్లాలో ప్రతి ఒక్కరూ పిరమిడ్ శక్తిని ఉపయోగించుకొని ధ్యానం చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సుమారు 250 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలో తహసీల్దార్ బదిలీపై వెళ్లటంతో నూతన తహసీల్దార్ ప్రసాద్ బాధ్యతలను స్వీకరించారు.
డొంకేశ్వర్ మండల కేంద్రంలో గతంలో విధులు నిర్వహించిన తహసీల్దార్ నరేష్ బదిలీపై వెళ్లారు. నేడు మండల నూతన తహసీల్దార్గా ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. నూతన తహసీల్దార్కు రెవెన్యూ సిబ్బంది పూల బొకేలు అందించి శుభాకాంక్షలు చెప్పారు. ఇలాంటి రెవెన్యూ సమస్యలు ఉన్నా త్వరితగతిన పరిష్కరిస్తామని ప్రసాద్ స్పష్టం చేశారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలో టిప్పర్ డ్రైవర్ తప్పతాగి డివైడర్ను ఢీకొని అటుగా వస్తున్న గేదెను ఢీకొట్టాడు. గేదెకు తీవ్ర గాయాలయ్యాయి. డొంకేశ్వర్ గ్రామ వీడీసీ కమిటీ ప్రెసిడెంట్ గంగారెడ్డి మాట్లాడుతూ టిప్పర్లను అదుపులో చేయడానికి వీడీసీ తరపు నుండి గ్రామానికి ఇరువైపులా 2 మనుషులను ఏర్పాటు చేశామని, అయినా టిప్పర్ డ్రైవర్లు తప్పతాగి పవర్ స్పీడ్తో టిప్పర్లు నడిపిస్తున్నారని, ఈ రోజు జరిగిన సంఘటనలో డివైడర్ 2 ముక్కలుగా గేదెకు తీవ్ర గాయాలయ్యాయని తెలియజేశారు. గ్రామస్తులు టిప్పర్లు గ్రామం నుండి వెళ్లవద్దని టిప్పర్లను ఆపివేశారు. మరియు సంబంధిత అధికారులు టిప్పర్లను అదుపు చేయాలని కోరారు. మట్టి టిప్పర్లు తప్పతాగి డ్రైవర్లు ఓవర్ స్పీడ్తో పోతున్నారు. ఇవాళ పెను ప్రమాదం తప్పింది. కొద్ది నిమిషంలో ఒక బర్రె దెబ్బకి బర్రె చనిపోయే స్థితిలో ఉన్నది. లేకపోతే బర్రె తెలకుండా మనిషి చనిపోయేటోడు. అట్లా అంటే మేము ఎంత చెప్పినా ఇంటర్లేరాలు బాగా స్పీడ్ పోతున్నారు. దీనికి చర్యలు తీసుకోవాలని మేము చెప్తున్నాం ఊరికి వెళ్ళి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా వంజర సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొని కార్యవర్గాన్ని సన్మానించిన జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్పల్లిలో వరి కొనుగోలు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్కు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఫోన్ ద్వారా ఆదేశాలు. బక్రీద్ పండుగ సందర్భంగా మైనార్టీ నాయకులతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శాంతి సమావేశం. బుధవారం సందర్భంగా అయ్యప్ప ఆలయంలో మాస పూజలు, అన్నదాన కార్యక్రమాలు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను కల్పించాలి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లహరి వెల్లడి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.